స్వస్వామి శక్తియో స్వరూప ఉపలబ్ధి హేతు. స్వశక్తి స్వామి శక్తి. స్వశక్తి అంటే ఇక్కడి నుంచి వీడికి ఉన్నటువంటిది అనమాట. అంటే ట్రాష్, నాన్ సెన్స్ అంతా. వీడికున్న పాండిత్యం, వీడు చదువుకున్న శాస్త్రాలు, వీడు ఎరుగున్నవి, వీడి ఆస్తిపాస్తులు, వీడు బ్యాంకులో వేసుకున్నది, దాచుకున్నది. అంటే దేనివల్ల వీడికి బ్లడ్ ప్రెషర్ వస్తుందో, దేనివల్ల వీడికి నిద్ర పట్టదో అవంతా. స్వామి ఎవరు? ఈ వెనక ఉన్నటువంటి వాడు. దీన్ని ఏమంటారు? ఈశ శబ్దంచే భగవద్గీతలను, ఈశ్వర శబ్దంచే భగవద్గీతలోను పతంజలిలోను చెప్పారు. కనుక వాడికి ప్రణిధానం చేయటం కోసం చెప్పేటువంటి పద్ధతి ఇది అంట. ప్రణిధానం అంటే ఏమిటి? తమేవ శరణం గచ్చ సర్వభావేన భావత హరత. వాడికి శరణాగతి వచ్చింది, అన్ని విషయాలు శరణాగతి. మరి నీ డబ్బు దశకం అంటే పర్సనల్ మ్యాటర్స్ వాడికి ఎందుకండి అంటే ఇంక నువ్వు బాగుపడిపోతుంది ఏం లేదు. సర్వభావేన అంటే ఒక రోజున యోగాభ్యాసం చేస్తున్నావు అనుకోండి, వచ్చే సంవత్సరం బిజినెస్ లో లాభం వచ్చింది, అబ్బా యోగాభ్యాసం చేస్తే కలిసి వచ్చింది, నెక్స్ట్ ఇయర్ గూబల్లోకి లాగింది. శరణాగతి నీ దగ్గర ఉన్నట్లయితే ఈ రెండూ పని చేయవు. కనుక ఈశ్వర ప్రణిధాన అద్వా, ఈశ్వర ప్రణిధానము చేత అని చెప్పబడినటువంటి. ఎలా ప్రణిధానం చేస్తావు? తస్య వాచక ప్రణవ, వాడిని వచించున్నటువంటి శబ్దము ప్రణవము, లేదా లోపల ఉన్న రహస్యం వాడు నీ కంఠం ద్వారా వచిస్తున్న శబ్దం ప్రణవము. మొదట ఆ మొట్టమొదటి అర్థమే మనకు తెలుస్తుంది. కొన్ని జన్మల వరకు మనం ఓం అంటున్నాం, మనం ఓం అంటున్నాం, వాడిని పిలుస్తున్నాం అని. గుడికను మూసినా ఒకటే, తెరిచినా ఒకటే, మనం పిలవటంతో ఏం సంబంధం లేదు. కానీ మనం శ్వాస పీలుస్తున్నప్పుడల్లా వాడు పీలిపిస్తున్నాడా మనం పీలుస్తున్నావా అనేది చూస్తే వాడే పీలిపిస్తున్నాడనే సంగతి తెలుస్తుంది. కనుక ఓం అనేటువంటిది వాడు మనలోంచి ఉచ్చరిస్తున్నటువంటి శబ్దమా, మనం వాడిని పిలుస్తూ ఉచ్చరిస్తున్న శబ్దమా? కనుక ఆ మొదటి అర్థం అజ్ఞానం సంబంధమైనటువంటి అర్థం. ఏది? తస్య వాచక ప్రణయం అంటే వాడిని పిలుచున్నట్టు శబ్దం ప్రణవం అనేది కరుడుగట్టిన అజ్ఞానంలో ఉన్న అర్థం మనకి. కానీ తస్య వాచక అంటే వాడు వచించున్నట్టు శబ్దం మన కంఠం ద్వారా, ఈ ఆకాశ స్వరూపుడైన వాడు, అది ప్రణవం. అది తెలిసినప్పుడు ఏమవుతుంది? ఈ స్థితి వస్తుంది. అది చెబుతున్నాడు. వచ్చినప్పుడు స్వస్వామి శక్తియో స్వరూప ఉపలబ్ధి హేతు. స్వశక్తి అంతా కూడాను అదే గాని ఇది లేదని తెలుస్తుంది. కనుక స్వశక్తి స్వామి శక్తి. అది తెలియనప్పుడు ఏమవుతుంది? స్వశక్తిని దృశ్య శక్తి వేరే ఉంటుంది. అంటే ద్రష్ట దృశ్యం అంటే లిటిగేషన్, కోర్టులో ఉంటాడు వీడు. ఇల్లు వాకిలి అన్నీ ఉండి కూడా కోర్టు వెనకాల తుండు కూడా వేసుకుని తొంగుంటాడు. అంటే సాయంత్రం లోపల ఎప్పుడు 3 మాటలు పిలుస్తారు అని కోర్టులో. అది వీడు ఏది జీవుడుగా ఉంటున్న పరిస్థితి. ఈ మార్పు వస్తుంది. కనుక స్వస్వామి శక్తియోహో అంటే స్వశక్తికిని స్వామి శక్తికిని ఈ రెండు శక్తులకు స్వరూపమేదో అది పొందాలి నాయన. రెంటికి ఒకే స్వరూపం అని తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది? తాను తన దృశ్యము వేరువేరుగా ఉన్నంతకాలం చచ్చి గీ పెట్టుకున్నా తెలియదు. వేరువేరుగా ఉండకుండా ఎప్పుడు వస్తుంది? మనస్సు నిలబడాలి. మనస్సు నిలబడాలంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకుని మనస్సును కంట్రోల్ చేస్తే జీవితం వేస్ట్ అయిపోతుంది. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అన్నాడు. అంటే పూర్వాశ్రమంలో ఎలాంటి పుస్తకాలు రాశాడో తెలుసు కదా చలం గారు. మనస్సు అట్లాంటి పనులు చేస్తూ ఉంటుంది అన్నాడు. ఏదో ఆ స్పర్శ వచ్చిన క్షణంలో నిశ్చలం. తర్వాత రమణ మహర్షి మీద పుస్తకాలు వచ్చినాయి మనకి ఆయన దగ్గర. ఆ మనస్సు నుంచి అర్జునుడు కృష్ణుడు చెప్పాడు. అంటే ఆ మెథడ్ వేస్ట్, ఫెయిల్యూర్, మైండ్ కంట్రోల్ చేయబోకు. అంటే ఆ ప్రయత్నంలో చచ్చిపోతావు కానీ యోగాభ్యాసం రాదన్నాడు. ఏం చేయాలి? ఓమిత్యేతదక్షరముద్గీతముపాస్యేత, కంఠంతో ప్రణవం అనేటువంటి ఈశ్వర వాచక శబ్దం అనేటువంటిది ఉచ్చరిస్తూ దాన్ని విను. వింటే నువ్వు ఉచ్చరిస్తూ వింటున్నావు అనే అజ్ఞానంతో ప్రారంభమవుతుంది. ఎవడు ఉచ్చరిస్తూ ఉంటే నువ్వు వింటున్నావో ఆ జ్ఞానంలోకి తీసుకెళ్తున్నావు. ఇది ఒకటే మార్గం, రెండవ మార్గం లేదు. అది వాళ్ళు శైవం చెప్పినా, వైష్ణవం చెప్పినా, క్రైస్తవం చెప్పినా, హిందూ మతం చెప్పినా, ఎవడు చెప్పినా బాగుపడే స్థితి అక్కడికి వచ్చేటప్పటికి వీడు వాడవటం అనేటువంటి దగ్గరికి వచ్చేటప్పటికి మార్గం ఒకటే కానీ రెండవ మార్గం లేదు. అదే ఆ మార్గం రాసిన పుస్తకానికి ఒకడు నామాలు పెట్టచ్చు, ఒకడు ఊది పెట్టచ్చు, ఒకటి క్రాస్ కట్టచ్చు, ఒకడు చంద్రుడు బొమ్మ వేయచ్చు. అది వాడి దరిద్రాన్ని బట్టి వాడు వేసుకుంటూ ఉంటాడు. దానికి ఏముంది? కానీ మార్గం అదొకటే అన్నాడు.
కనుక ఈ రెంటికి నీ స్వరూప ఉపలబ్ధి హేతు, తన రూపము పొందునట్టి హేతు. ఎప్పుడు వస్తుంది? చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు అని చెప్పాడు. మొట్టమొదటి ఏమన్నాడు? యోగస్ చిత్తవృత్తి నిరోధ అని చెప్పి, చిత్తవృత్తి నిరోధం ఎందుకయ్యా అని అడిగితే ఏం చేశాడు? ద్రష్టు స్వరూపే అనుసంధానం. అదే మళ్ళీ ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ చుట్టూ ప్రపంచంలో ఈ ఇంద్రియాల ద్వారా చూస్తున్నటువంటి వాడు ఉన్నాడే అయోమయంగాడు, వాడి స్వరూపమునందు తను లింకప్ కావటం అండి యోగాభ్యాసానికి పరమావధి అని అక్కడ చెప్పాడు. మళ్ళా ఇక్కడ రెండవది సాధన పాదం అనేటువంటి దాంట్లో కూడా చక్కగా వివరిస్తున్నాడు దాన్ని. చేసి ఉపలబ్ధి హేతువు. ఉపలబ్ధి అంటే లబ్ధి అంటే పొందటం, ఉపలబ్ధి అంటే ఏమిటి? అది మనకు దగ్గరకు వచ్చి పొందటం, మనం దాని దగ్గరికి తీసుకెళ్లి పొందటం. అలాంటి మార్గం ఇస్తున్నాను తీసుకోండి అన్నాడు. ఉపనిషత్ అంటే ఏంటి? దగ్గరికి వెళ్లి కూర్చోబెట్టేది పరబ్రహ్మకి. అట్లాగే ఉపలబ్ధి అంటే దాని దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లి ఇచ్చేది, మీ దగ్గరికి అది తీసుకొచ్చేది మార్గం. అంతేగాని ఈ ఆకు తినండి మీకు కుండల్ని మరి అనాహతం దాకా మరి భేదించుకుని వస్తుంది, ఇట్లాంటి అవాకులు చెవాకులు పిచ్చి వ్యవహారాలు ఇట్లాంటివి చేసేది ఏం లేదు. లేదా నుంచుని భస్త్రిగానే ప్రాణాయామం చేస్తూ టపిమని కూలబడండి, మూలాధారంలో ఉన్నటువంటి ఆ కుండలిని అనేటువంటి సర్పం లేవక వస్తుందే లేస్తుంది అన్నాడు. ఉన్నాయి మార్గాలు. నుంచుని టపిమని కూలబడే వాళ్ళు ఉన్నారు. ఎందుకని? ఆ సర్పాన్ని భయపెట్టడానికి. అక్కడ సర్పం అనేది ఏమీ లేదు, మూర్ఖుడు వీడు వెళ్ళిపోతాడు, ఫ్రాక్చర్ అయిపోయి లైఫ్ లాంగ్ మంచంలో ఉంటాడు. కనుక వెటర్నరీ ప్రాసెసెస్ చేయకండి, ఋషులు చెప్పినటువంటి ఒకే ఒక ప్రాసెస్ చేసుకోండి, అది చెబుతున్నారు పద్ధతి. కనుక ఉపలబ్ధి పొందండి. అది పొందే మార్గం వెడితే పొందుతారు. కానీ వంట చేసుకునే మార్గాన చేస్తే వంట రుచిగా ఉంటుంది. కానీ లేకపోతే అన్ని పదార్థాలు ఇంటూ ఉన్నా కానీ వంట చేసుకుంటే చేతకాతే ఎట్లా ఉంటుంది? పదార్థాన్ని శ్రాద్ధయోగ్యాన్ని భవంతో ఏడ్చినట్టు ఉంటుంది. అది నోట్లో పెట్టుకుంటానికి వీలు లేదు. ఏం తక్కువ చేశారు? ఏమీ తక్కువ చేయలేదు. స్టోర్ నిండా కావలసిన పదార్థాలన్నీ ఉన్నాయి. వీడికి వాటిని వినియోగించుకుంటామే తెలియదు. యోగాభ్యాసం అనేటువంటి విద్య వినియోగించుకుంటాం. కనుక స్వరూప ఉపలబ్ధి హేతు, ఆ స్వరూపమును నీకు ఉపలబ్ధి చేయటానికి కారణం కోసమే నాయన సంయోగ. ఈ ప్రకృతిలో సంయోగం అనేటువంటిది ద్రష్టాదృశ్యము అనేటువంటి సంయోగము, తర్వాత స్వస్వామి శక్తుల సంయోగము ఏర్పడ్డది. అంటే సియర్ అండ్ ది సీన్, ది పర్సన్ అండ్ ది ఎన్విరాన్మెంట్. వ్యక్తిని వాడి పరిసరములు వాడి చే గమనింపబడినట్టి ప్రకృతి అనే రెండు రూపములతో అర్ధనారీశ్వరుడుగా ఒకడే ఉంటూ ఉన్నాడు. అందులో లోపల ఉన్నటువంటి ఈశ్వరుడుగా ఉన్నటువంటి వాడిని పరమేశ్వరుడు లేక శివుడు అంటారు. ఈ మిగిలినటువంటి భాగం అంతా వామాంకమునందు అంటే ఎడం పక్కన కూర్చున్నటువంటి అమ్మవారి యొక్క వైభవం అంటారు. మనకు అర్థం కావడం కోసం వాళ్ళు 10-12 రకాలుగా చెప్తే ఒక్కొక్కడు ఒక్కొక్కటువంటి మార్గం పట్టుకుని అలాగ ఏదో ఓట్లు గీట్లు వేసుకుంటూ మొదలెట్టాము. వాళ్ళు బోధపట్టడం కోసం చెప్పారు. ఇది సగం శరీరంలో అర్ధనారీశ్వరుడు ఉంటాడు, ఎడం పక్క ఆవిడ ఉంటుంది, ఇట్లాంటివన్నీ. క్యాలెండర్లో ఏం చేశాం? మరి క్యాలెండర్కి మోక్షం వస్తుంది కానీ మనకేది? ఓ మంచిలే కోటీశ్వరుడు మనశ్శాంతి లేదన్నాడు మా గుంటూరులో చిన్నప్పుడు. ఏం చేస్తే వస్తుందంటే ఎవరో చెప్పాడు, రామకోటి రాస్తే కోటీశ్వరుడు కదా వస్తుంది. సరే కోటి, రామకోటి ఎంత రాయాలన్నాడు. కోటి అంటున్నాం కదా రాయ, కోటి రాయాలి. అబ్బా రామ 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 అని రాస్తేనా తప్పు, శ్రీరామ శ్రీరామ ఇంకా ఆలస్యం అవుతుంది. శ్రీ కదా. సరే వాడు రాయటం మొదలెట్టాడు. 4 రోజులు 5 రోజులు అయింది. తర్వాత ఏం చేశాడు, ఇలా కాదని చెప్పి గుమాస్తాలను పెట్టి రాయించాను. వాళ్ళు కోటి పూర్తి అవ్వాలి కదా. వాళ్ళు 2-3 రోజులు చూశారు, ఎప్పటికే ఉన్నది అని చేత కార్బన్ కాపీలు తీయటం వాళ్ళు. వాళ్లలో హెడ్ క్లార్క్ ఏం చేశాడు పెద్దవాడు, ఇలా కాదురా అని చెప్పి సైక్లో స్టైల్ కొట్టేశాడు. సాయంత్రం వచ్చి కోటి వచ్చేసింది. మోక్షం దేనికి వచ్చింది? సైక్లో స్టైల్ మిషన్ కొను, ఆ కొట్టినటువంటి పేపర్లో కొను, వాటి మీద అద్దబడినటువంటి ఆ శిర అనేటువంటి అజ్ఞానపు ముద్దకును మోక్షమును వచ్చాను. ఈయన గారు అట్టే ఉన్నాడు. కనుక సంయోగం ఇందుకోసం ఏర్పడుతుంది. సృష్టిలో ఎందుకు ఈ ఏర్పాటు? సంయోగం అంటే అవిద్యే కదా, అంటే అజ్ఞానమే కదా.
ఇది మన కన్ను ఆ గోడ మీద వెళ్లి పట్టడం, అక్కడ గోడ ఉంది అని కనిపించటం అజ్ఞానమా జ్ఞానమా? శుభ్రంగా అజ్ఞానం, అందులో ఏమీ సందేహం లేదు. ఎందుకోసం అది అన్నాడు అంటే, నీకు బుర్రకాయ ఇవ్వబడ్డది, ఈ బుర్రకాయ ఆ గోడకేసి కొట్టుకోకుండా ఉండగలందులకు ఇది అజ్ఞానం సాధనంగా పెట్టుకునే అజ్ఞానం సహాయంతో ఈ లోపల ఆ గోడలో ఉన్నటువంటి పరమాణువులలోనూ చూచేటువంటి నీలో ఉన్నటువంటి అంతర్హృదయ ఆకాశంలోనూ ఉన్న పురుషుడు ఒకటే అనేటువంటిది యోగ సాధన చేయటం కోసం ఉన్నాం. ఈ లోపల అఘోరించకుండా, ఫ్రాక్చర్లు అవ్వకుండా, కట్లు కట్టుకోకుండా ఉండటం కోసం, ఈ రెండు కారణాల కోసం ఏర్పడ్డది అన్నాడు ఈ సృష్టి అంతా. ఏర్పడకుండా ఉంటేనో అని క్వశ్చన్ అంటే, నువ్వేమన్నా పెట్టుబడి పెట్టావా సృష్టికి? నీ ఇష్టమా? అంచేత నోరుమోయి. ప్యారిస్లో అడిగాడు, అసలు ఈ సృష్టి అంతా ఎందుకు రావాలి అన్నాడు. ఇదేమిటయ్యా ఎవరిని అడుగుతున్నావు, ఏమిటి అని అడిగితే, అది కాదు మీరు చెప్పగలిగితే చెప్పండి అన్నాడు. ఈ సృష్టి ఎందుకు, ఇందులో ఈ జీవరాశులు ఎందుకు, వాళ్ళ కష్టాలు సుఖాలు ఎందుకు, ఈ యుద్ధాలు ఎందుకు, ఈ దరిద్రం ఎందుకు, ఈ దేశాల మీద దేశాలు పడి తింటాం, ఈ పెంటంతా ఎందుకు అని అడిగాడు. అని మీరు చెప్తే చెప్పండి, లేకపోతే నాకు రాదని చెప్పి అంగీకరించండి అన్నాడు. ప్రశ్న. అప్పుడు చెప్పాను, నిజమైన కారణం ఉంది, అది చాలా రహస్యం, చెప్పమంటే చెబుతాను, చెప్పమన్నాడు. ఆ సృష్టి ఎవడు చేశాడో నాకు తెలియదు, కానీ వాడు చేస్తూ ఉండగా ఈ సలహా ఇవ్వడానికి పక్కన నువ్వు లేవు, అది ఒక్కటే కారణం. అంతకంటే కారణం నాకు కనపడలేదు ఈ సృష్టికి. అప్పుడు నువ్వు దేవాయ మొహం పెట్టుకుని అక్కడ ఎక్కడో ఏడిచే బదులు ఆ టైంలో వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే ఈ సృష్టి వద్దురా నాయనా అని చెప్పుంటే ఎట్లా ఉంటుంది అంటే, అప్పుడు అర్థం చేసుకున్నాడు వాడిది ఫూలిష్ క్వశ్చన్, సిగ్గుతో తలంచుకున్నాడు, అందరూ ఏడిపించేశారు, మోసేశారు. అది క్వశ్చన్ కాదని అప్పుడు తెలిసింది వాడికి. క్వశ్చన్ కాదని తెలిసేటప్పటికే బ్రహ్మ ప్రళయం. అదే కనుక స్వశక్తి, స్వామి శక్తి, వీటి యొక్క స్వరూపమైనటువంటి అంతర్యామి ఉందే, దానిని ఉపలబ్ధి హేతువే ఈ సంయోగము సుమా. ఏ సంయోగము? ద్రష్టృ దృశ్య సంయోగము, చూచువాడు చూడబడున్నది సంయోగము. ఇంద్రియ ఇంద్రియార్థ సంయోగము, లేక ఇంద్రియార్థ మనస్సంయోగము. ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి సంయోగము. మొత్తం టోటల్ అంతా వేస్తే ఎలా ఉంది? ప్రకృతి పురుష సంయోగం ఇదంతా. అందుకని దీన్ని తిట్టేవాళ్ళు, ఇదంతా అజ్ఞానం కదండి, ఇది మనకెందుకండి అనేవాళ్ళు. అజ్ఞానం అనే మాటకి వాడు చెప్పిన అర్థం మనం తీసుకోవాలి, కానీ మన ఇష్టం వచ్చినటువంటి అర్థం మనం తీసుకుంటే అజ్ఞానం ఏమిటి? డిగ్నిటీకి భంగం, డిస్గ్రేస్, అది ఇది అనుకుంటే, ఇప్పుడు అవిద్య అజ్ఞానం అని చెప్పినటువంటి మాటకి వాడేం అర్థం ఇచ్చాడో మనం చూసుకోవాలి, కానీ మన ఇష్టం వచ్చినటువంటి అర్థం చెబితే ఎట్లాగా? ఇది 23వ సూత్రం. 24వ సూత్రం ఇస్తున్నాడు సార్. బానే ఉందండి. ఇందుకోసమని సంయోగం పెట్టారు. సంయోగం పెట్టినప్పుడు ఏమవుతుంది? ఈ చూచేవాడున్నాడు శరీరం నుంచి, వాడు కాస్త వెళ్ళి మనస్సుతోనూ అంటుపడుతున్నాడు, మనస్సు వాసనేస్తుంది, వాడికి కొడుతుంది చూస్తూ ఉంటే. కంటి ద్వారా చూస్తూ ఉంటే కంటి వాసనేస్తుంది, కంట్లో ఉన్న నలుసులన్నీ కూడా అంటుకుంటున్నాయి కదా వాడికి. అది వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వస్తువు ఏ ఆకారంలో ఉందో ఆ ఆకారంలో తయారవుతున్నాడు. అంటే కొంత దూరం వెళ్ళేటప్పటికి పిచ్చిమూడ కొడుకులు అవుతాయి, లేకపోతే ఆ వస్తువు కనిపించదు కదా. కనుక ఎందుకు ఇలాగే జరుగుతుంది? దీనికి కారణం ఏమిటి? అసలు వీడు దాంతో ఐడెంటిఫై ఎలా అవుతాడు? అయ్యో నేను ద్రష్టని, ఇదంతా దృశ్యం, అందులో అంతర్యామే ఉన్నది అని మొదటి నుంచి వాడు అనుకుంటూ ఉంటే ఇంత పేచీ లేదు కదా. మొదటి నుంచి వాడు అనుకుంటూ ఉంటే ఈ సృష్టి లేదు పిచ్చివాడా. ఇంతలో ఉన్నటువంటి అంతర్యామి ఏమన్నాడంటే సృష్టి కావాలి అన్నాడు గనక వీడికి టోపీ ఒకటి పెట్టబడ్డది. ఎవరికి? అంతర్యామికి. వాడికి టోపీ సరదా అంటే నువ్వు నేను కళ్ళు పోతాయంటే ఎట్లా?
వాడు ఇలా పెట్టుకుంటున్నాడు, ప్రకృతి తెచ్చిస్తే ఆయన టోపీ ఏమిటండి ఇన్సల్ట్, ఆయనకి ఇన్సల్ట్ కాదు, అది గేమ్. అందుకని ఇలా జరగటానికి కారణం ఏంటంటే తస్య హేతురవిద్య, విడదీస్తే తస్య హేతు అంటే దాని యొక్క హేతువు అవిద్య, అవిద్య అనబడున్నది. అంటే చూడబడు వస్తువు తనకన్నా వేరుగా శబ్దస్పర్శ రూపరస గంధాదులుగాను, తర్వాత గుణమయముగాను, అందులో కూడా సద్గుణ దుర్గుణమయముగాను, అగరత్తులు పెడితే మంచి వాసన, కాలంలో చండాలపు వాసన, ఇట్లాగా గుణమయంగా ఇలాంటివన్నీ ఏర్పాటు అవటం అనేటువంటిది ఉన్నదే. అయ్యేటప్పటికి ఏమవుతుంది, అందులోనూ కూడా తానే ఉన్నాడనే సంగతి మర్చిపోవాలి వీడు. మర్చిపోకపోతే సృష్టి లేదు. మొట్టమొదటి వీడు గేమ్లో సిలబస్ ఏం వేశాడో, నేను అనేకంగా అవుదునుగాక అన్నాడు. ఎట్లా అవుతాడు, మర్చిపోదునుగాక అని నెక్స్ట్ అన్నాడు. నువ్వు నేను పీక్కుని పెంగటేసుకుంటే ఏం లాభం లేదు సార్. ఆ మర్చిపోదునుగాక అన్న మాటకు అర్థమే అవిద్య. అజ్జే మర్చిపోదును అన్నాడు అంటే ఆయన అనకుండా ఉంటే బాగుండు. నీ ఇష్టమా, నువ్వు అనుకో చేత అయితే. అందుకని ఉట్టి వేదాంతం చదువుకుంటే చికాకు వస్తుంది. ఇలాంటి పుస్తకాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఓ పక్కన పురాణాలు, వేదాలు అన్నీ సమన్వయం చేసి చదువుకుంటే మీకు వస్తుంది. కానీ లేకపోతే అవిజ్ఞానంగానే మలేరియా పుట్టి వణుకు, అజ్ఞానం అనగానే తప్పు కదండి ప్రతి వెధవకి ఉంటుందని ఇట్లా తిడుతూ ఉంటే ఏమవుతుంది, మనం ఉన్నది దంటం కాపురం ఉంటుంది. పెట్టుబడి పెట్టింది ప్రకృతి అనేటువంటి బ్యాంక్, దాంట్లో ఉండి వ్యాపారం చేసుకుంటున్నాం. మనకు హైపోతికేటెడ్. అట్లాంటిది ఈ బ్యాంకు వాళ్ళు వెధవలు అంటే ఏం చేస్తారు, నడు బయటికి అంటారు. ఈ శరీరం ఏముందండి, ఈ చెవుని ఎతురుతో చేసింది, ఇది పాడు శరీరం, ఇది ఏదో కుక్క లాంటిది, పంది లాంటిది అంటే వెయిట్ చేసి 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 కుక్కతోనో పందితోనో కనిపించేస్తారు. ఎందుకంటే నీ అబసొమ్ము అయితే అనొచ్చు, తెలియక మనం అబసొమ్ము అనుకుంటున్నాం, అమ్మసొమ్మును కాదని తెలియాలి. హైపోతికేటెడ్ అంటే అబసొమ్ము అమ్మసొమ్ము కాదు, బ్యాంకుకి సంబంధించింది. దాని బోర్డు కూడా లోపల పెట్టావు, హృదయంలో ఏమని పెట్టావు, సయ ఏషో అంతర్ హృదయ ఆకాశ అని బోర్డు కట్టావు. కానీ లోపల హృదయంలో కృష్ణాచార్యులు బోర్డు పోతే పీకి అవతల పారేస్తారు, తందుంటారు. చూశారు. అందుకని తస్య హేతు అవిద్య, దానికి కారణం అవిద్య అండి అన్నాడు. అవిద్య ఎందుకండి అంటే ఒకడు అనేకముగా క్రీడించునట్టి పద్ధతి కోసము ఒక సాధన ప్రక్రియ. పిల్లవాడు బాగా డబ్బు కలిగినటువంటి తల్లిదండ్రులు కొడుకుల్ని ఇడియట్స్ గా తయారు చేయాలంటే టాయ్స్ అంటే ఆడుకునే బొమ్మలు ఇస్తారు. వాడు పెరగడు, వెధవలలో తయారవుతాడు. కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే వాడికి కాగితాలు, పెన్సిళ్ళు, లేదా కాగితాలు, కత్తెర, లేకపోతే బంకమట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవి ఇస్తే వాడు బొమ్మలు కత్తిరించడం, బొమ్మలు తయారు చేయడం అంటే క్రియేషన్లోకి పెడతాడు వాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి రెమినిసెన్సెస్ అనేటువంటి బుక్ చదవండి. మా నాన్నగారు మా అన్నదమ్ముల్లో ఎవరికి కూడా టాయ్స్ అంటే ఆట బొమ్మలు ఇచ్చినటువంటి మూర్ఖత ఆయన దగ్గర లేదు, మా దగ్గర లేదన్నాడు. ఎందుకంటే ఆయన ఆట బొమ్మలు ఇచ్చి మమ్మల్ని ఆడించినట్లయితే మీ అందరిలాగా వెధవల్లాగే తయారై ఉండేవాళ్ళం, కాన్వెంట్ సరుకులాగే తయారై ఉండేవాళ్ళం. 25 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చి కూడా డాడీ మమ్మీ అంటూ, వాళ్ళేమో దీన్ని బేబీ అంటూ దున్నలే ఉంటుంది. అంటే బెరిటా కార్ప్ పేషెంట్స్ అలాగే తయారై ఉండేటువంటి వాళ్ళు మా పిల్లలు. మేము కూడా అలాగే తయారై ఉండేవాళ్ళం. హీ నెవర్ కిల్డ్ అస్ బై గివింగ్ టాయ్స్ అని రాశాడు. చదవండి జాగ్రత్తగా. వాళ్ళు పిల్లల్ని ఎలా పెంచారు, చదువుకోవాలి జాగ్రత్తగా. ఇందులో క్రమంగా ఇచ్చింది అవిద్య. బంకమట్టి ముట్టుకుంటే చేతులు అంటుకుంటుంది అని అనుకున్న వెధవకి ఆర్ట్ ఏమొస్తుంది. తర్వాత అవనేంద్రనాథ్ ఠాగూర్, కాను దేశాయి వీళ్ళందరూ జగద్విఖ్యాత ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్. అంటే మట్టు ముట్టుకుంటే
చేతికి మట్టి అవుతుంది అని అనుకునేటువంటి విఐపి మొహం పెడితే వాడికి ఆర్టిస్ట్ ఏమవుతాడు? వాడు బాంబేలోనో కలకటాలోనో బస్సుల మీదో కార్ల మీదో తిరగటానికి వస్తాడు, కానీ యూస్లెస్ గా క్రియేటివ్ ఆర్ట్కి అందరూ దమ్ముడికి పనికిరాడు. అంటే ఎవరి దగ్గర కుక్కలాగా పని చేయటానికి తప్ప క్రియేట్ చేయటానికి పనికిరాడు. కానీ మొట్టమొదటి నుంచి ఆయన ఇంట్లోకి టాయ్స్ తేవద్దనేవాట. అదే ఇక్కడ చెప్పాడు, అవిద్య ఇస్తాం అన్నాడు. జీవులు అనేటువంటి పిల్లలకి అవిద్య తీసుకొచ్చి ఇస్తుంది ప్రకృతి. ఇస్తే దాంతో వీడు అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే. అవిద్యతో మృత్యువు దాటి అంటే ఏమిటి? మట్టి ముట్టుకుంటే చేతి నిండా అంటుకుని అది దానికోసం ఏడిచేవాడు బొమ్మలు సస్తే తయారు చేయలేడు, డర్టీ ఫెలో. మట్టి అంటుకుంటే ఏడిచేవాడు డర్టీ ఫెలో, కానీ మట్టి అంటుకున్నవాడు డర్టీ ఫెలో కాదు. జాగ్రత్త గుర్తుంచుకోవాలి. తర్వాత ఏం చేస్తాడు? వాడి మొహంలో చూస్తే వీడిలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారం అట్లా తమాషగా రోజు రోజుకి తొలగిపోయే బొమ్మ తయారు చేస్తాడు. విద్యయ అమృతమశ్నుతే. ఒక సలవరాతితో అతి అద్భుతమైనటువంటి వేణుగోపాల స్వామి బొమ్మ తయారు చేసి అడయారులో తీసుకొచ్చారు. అందరూ తలోహో పద్ధతిలో దాని గురించి గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. యానిబిసెంట్ ఒకటే చెప్పింది, ఈ విగ్రహం పరిపూర్ణంగా ఈ తలవరాతిలో ఇంతకు ముందు నుంచే ఉంది, మిగతా వాళ్ళు చూడలేకపోయినారు. ఈ ఆర్టిస్ట్ చూచి దానికి అడ్డం ఉన్నటువంటి మిగిలిన తలవరాయి తొలగించాడంతే వాడు చేసింది. ఆ మైండ్ డెవలప్ అవ్వాలంటే టాయ్స్ ఇచ్చి వాళ్ళని కూర్చుని అక్కడ ఇక్కడను వాళ్ళని బట్టించి ఏ ఫర్ యాపిల్ మెథడ్ లో ఇచ్చినట్లయితే వాడు అలాగే చదువుతుంది. యాడమ్ అండ్ ఈవ్ ఫాలో అయ్యారు చూడండి, యాపిల్తో ఫాల్ ఆఫ్ మ్యానే మిగిలేదు, ఇంకేం మిగిలేదు లేదు. అంటే వాళ్ళ మొహాలకి పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి పాపం వీళ్ళకి ఏ ఫర్ యాపిల్ మెథడ్ లో చెప్పారు దిక్కుమాలింది అంటే తెలుస్తూ ఉంటుంది. మొహాలు తేభ్యం మొహాలు అయిపోయి ఏ ఉద్యోగం చేసుకుంటున్నా ఏ వ్యాపారం చేసుకుంటున్నా ఏమిటి ఇలా ఉన్నారంటే దే ఆర్ ఎడ్యుకేటెడ్ అని తెలుస్తుంది. కానీ అవిద్య ఇచ్చి దాంతో వాళ్ళు విద్యను చేరేటువంటి మార్గం ఇస్తుంది. కనుక ప్రకృతి ఏం చేస్తుంది? అవిద్య హేతువై ద్రష్ట దృశ్యము రెండు కలిసేట్టు చేస్తుంది. మట్టి అంటుకుంటే అంటే బొమ్మ చేస్తాడు, మట్టి అంటుకుంటే దానికంటే చేతికి వరదంటుకుంటుంది, మట్టి అంటుకుంటుంది, ప్రకృతి అంటుకుంటుంది అనేటువంటి అరిస్టోక్రసీ ఉన్న మున్నా కొడుకు వాడు ఆర్టిస్ట్ ఎందుకు అవుతాడు? క్రియేటర్ ఎందుకు అవుతాడు? ఎందుకంటే వాడి షర్టు ప్యాంటు కంటే ప్రపంచంలో విలువైనటువంటి విషయం ఉండదు. వాడు ఫూలు. ఖరీదైన వస్తువులు విలువైన అనుకుంటాడు. వాడికి పేడ బెల్లం తేడా తెలియదు. అంటే 1200 రూపాయలు పెట్టి ప్యాంటు కుట్టించుకున్నాడు అనుకోండి, అది ఖరీదైంది అని తెలియక విలువైంది అనుకుంటాడు. ఏ క్లాస్ ఫూల్ అనమాట వాడు. ఆర్టిస్ట్ ఎందుకు అవుతాడు? ఇంకా దాని మట్టి పడకుండా చూసుకుంటే సరిపోతుంది బతుకంతా. అంటే దానికి షోడశోపచార పూజ ప్యాంటుకి. ఇది ఈయన చెప్పారు పతంజలి గారు. దానికి కారణం అవిద్య అని చెప్పారు. తస్య హేతుర విద్య అని చెప్పి ఇప్పుడు యోగాభ్యాసం చేసేవాడికి ఏం చేయమని చెప్పారు? మొట్టమొదట అంతఃకరణ చతుష్టయము దుష్ట చతుష్టయం ఏదో ఉంటుంది చూడండి. మనోబుద్ధి అహంకార చిత్తములు, అందులోంచి ఇంద్రియములు, అందులోంచి తన్మాత్రలు, అందులోంచి ఇంద్రియార్థములు, దీనికి పైన స్వతశుద్ధం శుద్ధం శుద్ధస్ఫటిక సంకాశం అని మన చేత పిలువబడుతున్నవాడు వాడు పగటి వేషగాడు తప్ప దేవుడు కాదు. జాగ్రత్తగా ఉండాలి. అంటే మన అగ్లి ఫేసే, మన మొహాన్ని ఉన్నటువంటి మచ్చలు మొటిమలు అన్ని వాడి మొహాన్ని ఉంటాయి. వాడు దేవుడు అని మనం అంటున్నాం తెలియక. వీడు కాక అంటే దేని అంది శరీరములన్నీ కూడా భాషిస్తూ ఉన్నాయో అలాంటి చోటు అని చెప్పబడేటువంటి వెలుగు వాడు అసలైనటువంటి వాడు. అటు పక్కకి ప్రయాణం చేయించడానికి ప్రయత్నం చేయడం చిత్తవృత్తి నిరోధం చెప్పారు. ఎలా చేయాలి? కళ్ళు మూసుకుని
వెళ్ళదు వెనక్కి అన్నారు కళ్ళు మూసుకుంటే. మనస్సు హీజ్ నాట్ ఎ ఫూల్, హీజ్ ఎ రోగ్. జాగ్రత్త. చెవులు మూసుకున్న లాభం లేదు, ముక్కుల్లో బిరడా కొట్టుకున్న లాభం లేదు. షణ్ముఖి ముద్రని పంచేంద్రియాలు బిరడా కొడతారు. ఉక్కిరి బిక్కిరి అవటం అయితే అటెందుకు గడుతుంది? ఉక్కిరి బిక్కిరి అయితే ఇక్కడే గిరకటా గుటకటా కొట్టుకుంటూ ఉంటాడు జీవుడు. కనుక యోగాభ్యాసం చేసేవాడు లేకి పనులు వెకిరి పనులు చేయకూడదు. ఇక్కడ చిత్తవృత్తి నిరోధాన్ని ఎలా చేయాలని చెప్పాడు? అభ్యాసము వైరాగ్యం. మనం అనుకున్న సన్నాసి అర్థం కాక ఆయన అర్థం ఆయన ఇచ్చాడు. అభ్యాసం అంటే ఏమిటో, వైరాగ్యం అంటే. అభ్యాసం అంటే ప్రాక్టీసు, సర్వీసు ఇలా చెప్పలే, రిపిటిషన్ ఇంటూ ది అవేర్నెస్. అభ్యాసం అంటే ఏమిటి? రిపిటిషన్. జాగ్రత్తగా ఉండాలి. వైరాగ్యం అంటే ఏం చెప్పాడు? మన పని మనం చేసుకుంటూ ఉండగా ఇవాళ పేపర్ చూశారు సార్ అంటాడు. ఇప్పుడు పని చేసుకుంటున్నాం కనుక పేపర్ చూడం, ఆయన చెప్పేది కూడా వినాం. అలా కాకుండా ఈ పని ఆపి ఏమిటి ఏమైనా విశేషం ఉందా అంటే మనం యోగాభ్యాసానికి కొన్ని జన్మల వరకు పనికిరాం. అయితే అర్జెంట్ అయితే న్యూస్ అన్నాడు. అర్జెంట్ అయితే నీకు సంబంధించింది కాదుగా, యు ఆర్ నాట్ సో ఇంపార్టెంట్. మొత్తం దేశంలో యు ఆర్ ఏ టైనీ ఫూల్. ఏం కంగారు పడకు. నువ్వు చదవకపోతే న్యూస్, రేపు పేపర్ వచ్చే లోపల నువ్వు చదవకపోతే ప్రపంచం మునిగిపోదు. కామన్ సెన్స్. అది వైరాగ్యం అంటే. అక్కడ రావాలి. ప్రతి చిన్న విషయంలోనూ కూడా రావాలి. ఇట్లా చేసుకుంటూ అసలైనటువంటిది ఈశ్వర ప్రణిధానం చేసి, అది ఎలా చేయాలంటే ప్రణవోపాసన చేసి ఓమిచ్చేతదక్షరం ఉద్గీతం ఉపాస్యేత, దాన్ని వింటూ ఇదివరకు మనం చెప్పుకున్నటువంటి మార్గం చేసి వెళితే, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావు? ఈ భాగాల్లో ఉన్నటువంటి వాడివి ఇందులో ఉన్నటువంటి అంతర్యామిత్వంలోకి వస్తున్నావు. వచ్చి ఇక్కడ ఈ పగటి వేషగాడు ఉన్నాడు చూడండి, బిల్లు కలెక్టర్గా ఉండి కలెక్టర్ నేను చెబుతున్నాడు ఐఏఎస్ అని, పిచ్చిముండ కొడుకు, దేవుడు అంటున్నాం మనం అంతా. అది అక్కడ దాకా వస్తున్నాడు. వచ్చి ఇక్కడ దాకా కూడా వచ్చి ఇక్కడి నుంచి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. ఇక్కడ తర్వాత 25వ సూత్రంలో చెబుతున్నాడు. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడేం జరుగుతుంది? ఇక్కడ దాకా మనకు పట్టు ఉంది. అంటే మనస్సు ఉంటే ఒంట్లో ఏదో ఒక భాగంలో ఉంటుంది, లేదా బుర్రకాయలో ఉంటుంది. మోకాలు నొప్పిగా ఉంటే మోకాట్లో ఉంటుంది మనస్సు. కొత్తగా బూట్లు కొనుక్కునే కాళ్ళని ఏడిపిస్తూ ఉంటే బూట్లో ఉంటుంది మనస్సు. అంతే కదా? అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటూ ఉన్నటువంటిది. చివరికి ఇక్కడ దాకా ఈ పగటి వేషగాడి దాకా వచ్చింది. అంటే రోజు దేవుడు అని ఎవరినైతే మనం పిలిచి పాపం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేకపోతే విష్ణువో శివుడో అని అంటున్నామో, రమణ మహర్షి గారు చెప్పారు. ఒక ఆవిడ వెళ్ళి స్వామి మురుగన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేశాను రాత్రి కాలంలో అన్నాడు. ఎలా ఉన్నాడు? తడ మెరిచిపోతున్నాడు. బంగారం కరిగించిపోతుంది. చేతిలో త్రిశూలం ఉన్నది. దాని ఏమి చెప్పను, దాని కాంతి చెయ్యి ఇలాగ ఉన్నది. ఆ వెనక నెమలి ఉన్నది. దాని కాంతులు ఏం చెప్పను, ఇలాగ అరగంట వర్ణించింది. అప్పుడు అన్నాడు, అవా అతడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాదు, నీ మనస్సు యొక్క పుత్రుడు, పిచ్చివాడు అని చెప్పాడు. అంటే క్రియేషన్ ఆఫ్ యువర్ మైండ్. స్వప్న సాక్షాత్కారం, జీలకర్ర అంటూ ఉంటాం వాటిని. అయితే మనం ఎంకరేజ్ అవటానికి పనికొస్తాయి కానీ దేర్ ఈజ్ నాట్ ఎ గ్రెయిన్ ఆఫ్ ట్రూత్ ఇన్ ఇట్. సామాన్య జీవులు ఎంకరేజ్ అవ్వటానికి అక్కడి నుంచి అడగకుండా కొన్నాడు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. దేంతో చేయబడ్డాడు? మన స్వప్నంలో కనిపించినటువంటి వాడు. స్వప్నంలో మన బావమరిది కనిపిస్తే దేంతో చేయబడ్డాడు? సుబ్రహ్మణ్య కృష్ణ కనిపించినా దాంతోనే చేయబడ్డాడు. ఏం కంగారు లేదు. మన మనస్సు అనేటువంటి పదార్థంతోనే కదా, ద్రవ్యంతోనే కదా. కనుక ఇక్కడ దాకా మనకి మనస్సుకు పట్టు చిక్కుతుంది. ఇక్కడ దాకా వచ్చాక ఏం చేయాలి అని జంప్ చేయాలి. ఎందులో ఒక తెలియని జంప్ చేయాలి ఇక్కడి నుంచి. లేదా ఇక్కడే కూర్చుని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉండాలి 25-30 జన్మలు. దీని గురించే నారదుని పూర్వజన్మ వాడు
నారాయణుణ్ణి చూస్తూ అరణ్యాల్లో ఎడుతుంటే అక్కడికి వచ్చేసాడు, ఇక్కడికి వచ్చేసాడు. ఈ రోజులు నారాయణుడి దగ్గరికి వెళ్ళబోతున్నాడు, జరుపుకొచ్చేసింది. అమ్మ, ఈ నారాయణుడు ఎక్కడికి పోకుండా ఉంటే అని అనిపించింది. అంటే కోరిక కాదు, కోరిక ఉన్న చోట నారాయణుడు ఎందుకుంటాడు, వీడే ఉన్నాడు. తన మొహం ఉంది, దేవాయ మొహం. అయ్యయ్యే నారాయణుడు వేడి. అప్పుడు తెలుసుకున్నట్ట. అప్పుడు నారాయణ నారాయణ అని అరిస్తే ఎంత గట్టిగా అరిచాడో అంత గట్టిగా తాను ఉంటాడు కానీ వాడు ఉండడం. ఎందుకంటే అరిచినప్పుడు తన్ని తాను ప్రపోజ్ చేసుకుంటున్నాడు కానీ అవతల వాడిని ప్రపోజ్ చేయలేడు కదా. ఇంకా ఈ జన్మకి లాభం లేదు రాబాయ్ అని చెప్పాడు అన్నాడు.